ఎక్స్ట్రా మ్యారిటల్ అనండి, ఇల్లీగల్ అనేది ఈరోజు కొత్తగా రాలేదు, ఎక్కువ అయ్యాయేమో ఈ మధ్యకాలంలో, ఎక్కువ బయటకు వస్తున్నాయేమో, ఇంతకుముందు లేదు అని మనం చెప్పలేము. అసలు నేనేమంటానంటేనండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఎక్స్ట్రా మ్యారిటలా, డైవోర్సా, లేకపోతే మ్యారేజా, మీరు అడిగిన దాంట్లోంచి తీసుకుందాం. ఒకప్పుడు ఇంతటి యాక్సెసిబిలిటీ హ్యూమన్ బీయింగ్స్ మధ్య లేదండి. కరెక్ట్, అంతే. ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ మీద యాక్సెసిబిలిటీ ఇంకొక హ్యూమన్ బీయింగ్తో ఉందో ఇన్హిబిషన్స్ని అణచివేసుకుంటాడు మానవుడు. వ్యక్తి సంఘము అనే రెండింట్లో వ్యక్తి గొప్ప, సంఘం గొప్ప అన్నప్పుడు వ్యక్తే గొప్ప, సంఘం గొప్ప కాదు అన్నది ఒక పద్ధతి. అంటే నా ఇష్టం నేను బతుకుతాను, నువ్వెవడవి, ఇది ఇండియన్ ఫిలాసఫీ కాదు. నా మనసులో కోరికలు ఉన్నా ఏమున్నా కానీ అణుచుకోవడం అనే ఒకనొక తత్వాన్ని ఇండియన్ ఫిలాసఫీ నేర్పుతుంది. అవును, దాని డిసిప్లిన్ అనండి, మరొకటనండి. సంఘానికి ప్రాధాన్యం ఇవ్వడం. వెస్టర్న్ ఫిలాసఫీ ఏం చేస్తుంది చెప్తాను. మీ అమెరికా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మనకన్నా ఈ విషయంలో. వాళ్ళు ఏం చేశారంటే మానవుడికి సంబంధించిన కోరికలు అణుచుకోవద్దు అన్నారు వాళ్ళు. తప్పులు మాట్లాడలేదు, నాకు తప్పులు లేవు మాట్లాడదామంటే. మానవుడికి సంబంధించిన లోపలి ఇన్హిబిషన్స్ని చంపుకోవద్దన్నారు. ఇన్హిబిషన్స్ అనేవి నా దృష్టిలో స్ప్రింగ్ లాంటివి. స్ప్రింగ్ తోటి మీరు ఇలా నొక్కే కొద్దీ బలం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి బలం పోయిన తర్వాత అది ఇంకా ఎక్కువ అవుతుంది. అణచుకున్న కోరికలు కూడా అంతే. అణచుకున్న కోరికలు మన మానవుడి యొక్క మనసులో లిబిడో అండ్ మార్టిడో అనే రెండు కోశాల్లోకి వెడుతుందని ఫ్రాయిడ్ చెప్తాడు. అణచుకున్న ఆ కోరికలు లోపల ఉన్నంత వరకు మనము ఒక విధమైన ఇన్హిబిషన్స్ తోటి ఉంటాం. ఇన్హిబిషన్ ఎక్కువైతే ఫియర్ కాంప్లెక్స్లోకి వెళ్తాం, ఫియర్ కాంప్లెక్స్ ఎక్కువైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైతే డిప్రెషన్లోకి వెళ్తాం, డిప్రెషన్ ఎక్కువైతే న్యూరోసిస్లోకి వెళ్తాం, న్యూరోసిస్ ఎక్కువైతే సూసైడ్ సిమ్టంలోకి వెళ్తాం. ఇది మామూలు విషయం, నేను పెద్ద పదాలతోటి సింప్లిఫై చేసి చెప్పేసా. మనిషి చివరికి ఆత్మ చేసుకునేందుకు పుట్టలేదుగా, అందుకు ఏం చేశారంటే నీ కోరికలు తీర్చుకోరాబాయ్ అన్నారు. వెస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ సొసైటీ ఏం చేసిందంటే కోరికలు తీర్చేందుకు ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేసుకుంది. హాయిగా జెంటిల్మెన్ క్లబ్ అని, న్యూడ్ క్లబ్స్ అని, స్ట్రిప్ క్లబ్స్ అని ఉంటాయి అక్కడ. యాజ్ ఇట్ ఈస్ చేసుకో, ఇట్ ఈస్ లీగల్, గొడవ లేదు. అది ఇల్లీగల్ అని దొంగతనంగా చేసి ఎందుకు వెళ్ళి అయిపోయా. మార్కెట్లోకి వచ్చావా అంటే సొసైటీలోకి వచ్చావా, మీరు కావాలి గమనించండి. భలే ఆశ్చర్యం వేస్తుందండి. ఎయిర్పోర్ట్లో ఉంటాం మనం, స్త్రీ డ్రెస్సింగ్ చాలా మన సోకాల్డ్ ఇండియన్ దాంట్లో చాలా అగ్లీ అనే పదం నేను వాడకూడదు నిజానికి. నా ఉద్దేశం ఏంటంటే చాలా ఎక్స్పోజింగ్గా, ట్రాన్స్పరెంట్గా ఒక లేడీ ఉంటుందని. ఒక్కరామె కన్నెత్తి చూడండి, దండం పెట్టాలనిపించట్లేదా? పట్టు చీర కట్టుకున్నా ఉన్నాయి ఇక్కడ ఇండియన్ లేడీ, నువ్వేమో మొత్తం కళ్ళంతా వెట్టి చూస్తున్నావు కదా, నువ్వు ఏం చేసావు? నువ్వు వాళ్ళు ఏం చేసావు తెలివిగా, అరే బాబా స్త్రీని గౌరవించు. వాడు స్త్రీ అని కూడా అంటారు తెలిసిన మీకండి, హ్యూమన్ రైట్స్ అంటారండి. స్త్రీ పురుష లేవు. అందులో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, స్త్రీ అయితే ఎట్టి పరిస్థితుల్లోని ప్రెసిడెంట్ చేయాలి అనుకోలేదు వాళ్ళు. అందులో ఇంతవరకు వాళ్ళకి ఉమెన్ ప్రెసిడెంట్ లేరండి అమెరికాకి. స్త్రీని తప్పనిసరిగా ప్రెసిడెంట్ చేయాలి, స్త్రీలకు హక్కులు ఇవ్వాలి, హ్యూమన్ బీయింగ్ హక్కులు ఇవ్వాలన్నారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, స్త్రీని హ్యూమన్ బీయింగ్గా చూస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, స్త్రీని హ్యూమన్ బీయింగ్గా చూడట్లేదు, స్త్రీగా చూస్తున్నారు. అక్కడ తేడా వచ్చింది. మనది ఏం చేశారు, వినండి, మనం తప్పు అంటలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంత చెప్పిన తర్వాత మనం తప్పు అనుకుంటారు. మన తప్పు కాదు, మనది ఏం చేసింది చెప్తాను మీకు. మన వాళ్ళు ఏం చేశారంటే, అరే కోరికలు ఉన్నాయని తీర్చుకుంటే జంతువు అవుతావురా, కోరికలు సహజం, వాటిని అర్థవంతమైన రూపంలోకి ఛానలైజ్ చేయి. మానవుడికి కోరికలు రెండు రకాలుగా ఉంటాయరా, ఒకటి భౌతిక అవసరాలు తీర్చుకోవాలన్న కోరిక, రెండేమో కామవాంఛ, దేహవాంఛలు. దేహవాంఛ కోసం పని చేస్తూ ఉంటారు, నీకు 20 ఏళ్ళు వచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు, చక్కగా పెళ్ళంతో ఎంజాయ్ చేయరాబాయి. ధర్మబద్ధమైన కామవాంఛ తీర్చుకో.
కానీ వైఫ్ ఉండగా కూడా చూస్తున్నారు వైఫ్ ని పక్కన పెట్టుకుని చూస్తున్నారు మరి దాని సంగతి మీరు పూర్తిగా వింటలే, నేను మాట్లాడుతుంది 19 మాట్లాడండి. మీరు 2012కి 2018కి ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతున్నారు మీరు. సరే చెప్పండి, నన్ను చెప్పండి. చెప్పండి. పాప ఇంటర్వ్యూ అంతా మీరేనా చెప్పిస్తున్నారండి. అయ్యో లేదు చెప్పండి. అప్పుడు ఏమైంది, అప్పుడు ధర్మపరంగా కామవాంఛ, డబ్బు సంపాదించు, భోగత్వం అనుభవించు. అసలు మీకు తెలుసునండి, వెండి పళ్ళెంలో భోజనం చేయి, ఉంగరాలు పెట్టుకో, ఇవన్నీ చెప్పిందండి. ఇండియన్ ఫిలాసఫీ చెప్పింది ఇవన్నీ. ఉపనిషత్తులు చెప్తాయండి, వేదాంతం చెప్పిందండి. ఆశ్చర్యపోతాం చెప్తా విషయం. వేదాలు చెప్పినాయండి, నేను పురాణాలు చెప్పినాయి. అసలు మీకు విషయం చెప్పమంటారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను భయం నాకు. యాక్చువల్గా వెళ్ళినా తప్పదులేండి, మరి ఏం చేస్తాం. కానీ అరే నీ పుట్టుకుని తెలుసుకో, బ్రహ్మతత్వం బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని. విష్ణుతత్వం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలందా, శివతత్వం బ్రహ్మ విష్ణు మహేశ్వర. అవన్నీ సింబాలిక్ యాక్ట్స్. ఇందని చెప్పాను కదా, సినిమాల్లో యాక్ట్ లాగా సింబాలిక్ యాక్ట్స్ అవి. అంటే నీ జీవితాన్ని అనుభవించకుండా ఎందుకు పోవాలి. కాబట్టి నువ్వు కోరికలను చంపుకోమని చెప్పలేదు ఇండియన్ ఫిలాసఫీ, కోరికలను అర్థవంతంగా జరుపుకోమని. అంటే మానవుడిగా జరుపుకో, జంతువులా కాదు. అందుకని వెస్టర్న్ ఫిలాసఫీ కన్నా ఇండియన్ ఫిలాసఫీ గొప్పది మొర్రో అని చెప్పి ఎందుకు స్వామి వివేకానంద చెప్పారని ఎందుకు చెప్పారు. ఇవాళ దాన్ని అర్థం తిరిగి మనం ఏమంటుంటే ఇండియా చాలా గొప్పది, ఇండియా చాలా గొప్పది అండి. స్త్రీని నువ్వు గౌరవించకపోతే ఇండియా గొప్పది కాదు, నువ్వేమో అనుకో. నా దృష్టిలో ట్రాఫిక్ రూల్స్ పాటించని, క్యూలో సరిగ్గా నిలబడని, అమ్మాయిల్ని గౌరవించని ఏ ఒక్క వ్యక్తి ఇండియాలో వాడు ఇండియన్ కాదు. నా దృష్టిలో నికృష్టుడు. మీరు ఏదైనా అనుకోండి, నా పదం అలా వాడకూడదని తెలిసి కూడా వాడుతున్నాను నేను. మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ లాజిక్. సో అట్లా మనకేంటంటే ఇక్కడి నుంచి ఏమొచ్చింది, టోటల్గా ఇండియన్ ఫిలాసఫీలో పెళ్లి చేసుకొని వచ్చింది, డబ్బులు సంపాదించుకొని వచ్చింది. యాక్చువల్గా డబ్బులు సంపాదించకపోతే భార్య ఎలా పట్టించుకోదు, కొడుకులు ఎలా పట్టించుకో, స్తోత్రాలు ఉన్నాయి. అబ్బా ఇవన్నీ చెప్తే చాలా అలాగే చాలా ఉన్నాయి యాక్చువల్గా. అందులో వైష్ణవ తత్వం అంతా కూడా కొంచెం భోగేకంగా ఉంటుంది. విష్ణుమూర్తి వైష్ణవ ఆలయాలు కానీ తిరుమంజనం అన్నీ భోగేకంగా ఉంటాయి, శివుడు అన్నీ కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాయి. సో ఇలా హ్యూమన్ బీయింగ్ పెట్టారు. ఇప్పుడు వద్దాం, ఎప్పుడైతే ఇండివిడ్యువాలిటీ పెరిగిపోయిందో, ఇప్పుడు ఐసోలేటెడ్ సొసైటీలో ఉన్నాం మనం అండి. ఐసోలేటెడ్ ఐలాండ్స్ అంటాను నేనైతే, మీకు మీరే నాకు నేనే. ఇవాళ ఎందుకని అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవాళ అవసరం ఏం చేస్తుందంటే మనుషుల్ని కాంప్రమైజ్ చేస్తుందండి. నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి, రాత్రి 12 పడుకున్నాను, పక్కనోడు గురక పెడుతున్నాడు, ఏం చేయాలా చెప్తాను 2 సార్లు, పడిందివాడు మీద పడిపోతుంటాడు, గబ్బు కంపు కొడుతుంటుంది, ఏం చేస్తాను, ఒకటైతే చేయాలి, నేను ఎత్తిపెట్టి కొట్టాలి. సర్లేదు 6 గంటల ప్రయాణం లేదు, నా కర్మ ఇవాళ అని పడుకుంటాం. కాంప్రమైజ్ దేని చేస్తుందంటే అవసరం చేస్తుంది. నేను పొద్దున్న తొందరగా వెళ్ళాలి, పొద్దున ఏదో పని ఉంది నాకు, ఈ గొడవ ఆ గొడవ పెట్టుకుంటే కష్టంలే. మనిషి కాంప్రమైజ్, ఇవాళ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం సమాజం ఇవ్వట్లేదు. మీరు పుస్తకం కొనుక్కోవాలి, బుక్ షాప్కి వెళ్ళకలే, అమెజాన్ ఉంది. డ్రెస్ కొనుక్కోవాలి, నో శారీ షాప్ ప్లీజ్, అమెజాన్ ఉంది. మధ్యాహ్నం భోజనం అది స్విగ్గీ ఉంది. టికెట్స్ బుకింగ్ మై బుక్ షో ఏదో ఉంది, బుక్ మై షో ఏదో ఏదైతే అది. ఎప్పుడైతే నేను మానవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు. కెమెరా మాత్రం ఇంకా కెమెరామెన్ ఒకళ్ళు వాడుతున్నారు. ఐ థింక్ టెక్నాలజీ తెలిసిన వాడు తెలుస్తుంది. కెమెరాని అక్కడ పెట్టుకుని ఎక్కడి నుంచి నేను రిమోట్తో ఆపరేట్ చేసుకుంటే కెమెరా అయిపోతాను. ఇదివరకు కెమెరా వేరు, వాచ్ వేరు, ఫోన్ వేరు. ఇప్పుడు కెమెరా, వాచ్, ఫోన్ వదంటూ వచ్చింది. ఇదివరకు కెమెరా తోటి ఫోటో తీసుకున్న ముందు కెమెరాగ్రాఫర్ కావాల్సి వచ్చేవాడు, ఇవాళ అవసరం లేకుండా పోయాడు. ఈ కెమెరా తోటి నేను తీసుకుంటే మళ్ళీ దాన్ని ఫోటోషాప్లోకి వెళ్ళి ఎడిటింగ్ చేసుకోవాలి, ఆ పని ఈడే చేసి పెడుతున్నాడు. ఆడు సర్వస్వం ఫోన్లోకి తీసుకొస్తే ఇంకా నాకు ఎందుకు ఉంటుంది సమాజంతో అవసరం. అవసరం లేని చోట కాంప్రమైజ్ ఉండదు,
కాంప్రమైజ్ లేని చోట ఈగో ఉంటుంది, ఈగో ఉన్న చోట క్లాష్ ఉంటుంది, క్లాష్ ఉన్న చోట విడిపోవడం ఉంటుంది. విడిపోవడం తప్పుల గురించి ఎప్పుడు ఎవరో నిర్ధారణ చేసేసి జడ్జిమెంట్లు ఇవ్వద్దు. ఇది ఎవడిష్టం ఆడదు. నీకు భర్తతోటి పెద్దగా పట్టలేదా, తేడా వస్తుందా, నీ స్వతంత్రంగా జీవించగలిగిన జీవన విధానం నీకు తెలుసా, హాయిగా జీవించు. నీకు బయట లోపల ఒకటే సార్, పెద్ద తేడా ఏం లేదనుకుంటున్నావా, కాంప్రమైజ్ అవ్వు, అయిపోయింది. వయసు వెరసా, నేను అమ్మాయిల గురించి కదా అబ్బాయిల గురించి. అందులో మీరు గమనించారా, 30 ఏళ్ల కిందట ఆఫీసుల్లో డైవోర్స్ తీసుకున్నవారు లేదా భర్త చనిపోయిన యంగ్ లేడీస్ ఏమని చెప్పారు చేసినా మీకండి, మా వారు యాక్చువల్గా ముంబైలో చేస్తున్నారు, అంటే మొన్ననే పంపించారు బొట్టు పిల్లలు. యాక్చువల్గా ఏంటంటే ముంబైలో మా వారు మన శారీ కూడా పంపించారు, ముంబై లేడు శారీ లేదు. అలా చెప్పుకునేవాళ్ళు పాపం. కాలికి మెట్టెలు తీసేవారు కాదు. అవును, నోన్ సర్కిల్ తప్పదు, కానీ అన్నోన్ సర్కిల్లో ఆఫీసుల్లో దొంగగాళ్ళందరూ చుట్టూ ఉంటారు కాబట్టి. కానీ తర్వాత చట్టం వచ్చింది, థ్యాంక్స్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, చట్టాలు తెచ్చుకున్నాం. అది నాకు ఇష్టం అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే నాకు భగవద్గీత కన్నా ఎక్కువ. భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ రాంగ్ ఎవరిది, వ్యక్తిదా లేకపోతే కాన్స్టిట్యూషన్ దా? అలాంటి లేదు, కాన్స్టిట్యూషన్ తప్పేం లేదు, మనం చేసుకోవట్లేదండి. మళ్ళీ ఎక్కడికి వస్తాం, అది ఇన్స్టిట్యూషన్ ఎవరిది రాంగ్ అండి, ప్రజలది రాంగ్ అండి. మీరు ఏం చెప్తారు, 2000 రూపాయల నోటుకి నేనేమో ఓటేస్తాను, అసలు ఎవడు ఎందుకు వస్తున్నాడో రాజకీయాల్లోకి అర్థం కాదు, ఆడెవడో వస్తాడట, వస్తే ఆడేదో కొత్త జెండా అట, ఆడ వెనకాల నేను ఎగేసుకెళ్ళిపోతానంట, ఆడ ఎవడు తిట్టకూడదట, పైగా ఆడందరినీ ప్రశ్నిస్తాడు కానీ ఈయనెవడు ప్రశ్నించకూడదట, ప్రశ్నించకపోతే వీడు మాకు దేవుడట, ఈయన మళ్ళీ ఏం చెప్తాడో అర్థం కాదు, ఎలక్షన్ తర్వాత ఏం చెప్తాడో అర్థం కాదు, మొన్న ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాడో అర్థం కాదు, ఇన్ని తెలియకుండా మనం మాత్రం ఓట్లేసేస్తాం. నాకేమో 2000కేమో ఓటేస్తాను, ఆడేమో 5 ఏళ్ళకేమో నన్ను వేసేస్తాడు. ఎవడికి లెక్క ఆడిది ఇక్కడ, ఎవరు చూస్తున్నారండి, ఎవడి లెక్క ఆడదాడు ఇక్కడ, ఎవడు ఇక్కడేమి. అందుకని ఆ తాళ్ళ ముక్కలో మనం కూడా పరమ పవిత్రమేం కాదు, అందరితో సమానం. అది సొసైటీలో ఉన్నంతలో ఏంటంటే అందరూ ఈతలో వెళ్ళిపోతున్నారు, మనం ఒడ్డునున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అందుకే నేను ఎప్పుడు నన్ను చెప్పినట్టుగా ఫైనల్ గా కుటుంబాలు నిలబడకపోవడానికి కారణం సొసైటీ అని అంటున్నారు. అల్టిమేట్ గా చెప్పేది ఏంటి అని అంటే, వీళ్ళకి అవసరం లేదు అందుకే కాంప్రమైజ్ కావట్లేదు, అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటున్నారు. కాదు, అలా అంటలేదు. అవసరాలను తీర్చేందుకు కావాల్సిన విధానాలు సమాజంలో పెరగడం వల్ల హ్యూమన్ ఇండిపెండెంట్ నేచర్ అంటాం పెరగడం వల్ల, ఇండిపెండెంట్ నేచర్ పెరిగినప్పుడు ఈ డైవోర్స్ రేట్ కానీ ఇతరత్రా కానీ సహజం అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ డైవోర్స్ తీసుకోవడం తప్పు కాదు, దట్ ఐ వాంట్ టు కన్వే. భర్త చనిపోవడం తప్పు కాదు, దట్ ఐ వాంట్ టు కన్వే. భర్త చనిపోతే ఒంటరిగా పోరాడచ్చు, అది అర్థం చేసుకో, అది వ్యక్తిత్వ వికాసం. 3 అంతస్తుల మేడ నుంచి నువ్వు పడితే కాలు విరుగుతుంది, అది జీవితం. కానీ అలా పడినవాడు కూడా లేచి నిలబడవచ్చు, అది వ్యక్తి వికాసం. అందులో నేను ఏమంటానంటే, అసలు నాకేందుకు జరిగింది ఇప్పుడు అనుకోవద్దు, సెల్ఫ్ పిటీ అంటారు దాన్ని. నా బతికిలా అయిపోయింది, కష్టాలని నాకే ఇచ్చాడు, ఎవడివ్వడు కష్టాలు, ఇది నీ లైఫ్ అంతే, నీ ట్రావెల్ అంతే. ఇట్స్ బీ యువర్ ట్రావెల్, ఇట్స్ మై ట్రావెల్. నాకు ఐఏఎస్ రాలేదు, నా ఫ్రెండ్కి వచ్చింది. నా ఫ్రెండ్కి రావడానికి నాకు రాకపోవడానికి దేవుడు నిర్ణయించలేదు, పూర్వజన్మ కర్మలు నిర్ణయించలేదు, లేకపోతే నా ఏమీ జాతకాలు ఏం కాదు. ఇట్స్ ఎ ట్రావెల్ ఇన్ అవుట్.